చేనేతల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ద్వారకా తెలిపారు. ప్రతి సోమవారం విధిగా చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పద్మశాలి చేనేత పవర్లూమ్స్ నాయకులు కార్మికులతో కలిసి నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించి హైదరాబాద్ రోడ్లోని పద్మనగర్ వద్ద గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రామగిరిలోని గాంధీ పార్క్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ద్వారక్ మాట్లాడుతూ చేనేతల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం విధిగా చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టాబత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి, ఉపాధ్యక్షులు రాపోలు దత్త గణేష్, రాపోలు శరభయ్య, మిర్యాల వెంకటేశం, కార్యవర్గ సభ్యుడు జిల్లా భిక్షం, కార్యదర్శి రాపోలు సతీష్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రాపోలు మంగమ్మ, పట్టణ పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు మిర్యాల స్వామి, కార్యదర్శి గంజి నాగరాజు, బీసీ సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, నాయకులు మిర్యాల యాదగిరి, కౌన్సిలర్ పున్న గణేష్ తదితరులు పాల్గొన్నారు. చేనేత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి విగ్రహానికి పూలమాలలేసి చేనేత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణము 1905లో స్వాతంత్ర ఉద్యమంలో ఈ ఆగస్టు 7 నాడే ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజున దానికి ప్రతీకగా మా చేనేత ఉద్యమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి దేశ ప్రజలందరూ చేనేతను ధరించి ఈ చేనేత వృత్తిని ప్రోత్సహించి పద్మశాలని రక్షించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో లబ్ధి పొందాలని ప్రతి ఒక్క కార్మికుడిని నేను ఈ సభాముఖంగా కోరుచున్నాను. ఈ పిలుపుని అందుకొని అందరూ కూడా ప్రతి సోమవారము పోయినసారి ఇచ్చినట్టుగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చేనేత దినోత్సవం సందర్భంగా ఏడీ ఆధ్వర్యంలో మరియు జిల్లా పద్మశాలి తరపున వేడుక జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మానవునికి కావాల్సింది బట్ట. కాబట్టి పొట్ట తర్వాత బట్ట ఎంత విలువైందో మానవునికి తెలుసు. కాబట్టి ఈ యొక్క చేనేత కార్మికులను ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారికి ఆర్థిక సహాయం చేస్తూ వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి మానవుడు కూడా చేనేత యొక్క వస్త్రాన్ని ధరించాలని ఈ సందర్భంగా కోరుతూ, చేనేత కళాకారులకు సరైన ఆదరణ లేక గత కొన్ని సంవత్సరాలుగా ఆ కళను ఆదరించేవారు లేక వృత్తి సన్నగులుతుంది. ప్రభుత్వ పరంగా చేపట్టిన అనేక కార్యక్రమాలలో త్రుటి ఫండ్ ఒకటి. దాన్ని త్రుటి ఫండ్ మళ్ళీ ముగ్గురు కుటుంబంలో ఒక మొక్కను వేస్తే ముగ్గురికి అవకాశం కల్పించి చుట్టూ పరిధిని పెంచవలసిందిగా ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. ఈనాడు భారతదేశం కానీ రాష్ట్రంలో కానీ ఇలా ఆ ప్రభుత్వాలు చేనేత విస్తరించి చేనేత కార్మికులను పట్టించుకోవాలి నాదు లేడు. ఇలా ఏదేం చేసినా ఇలా ఉన్న సంక్షేమ పథకాలు కూడా సరైన కార్మికులు అందినాడే ఈ చేనేత ఉత్సవానికి నిజాయితీ జరిగినట్టుగా మేము విజ్ఞప్తిస్తున్నాం. అలాగే జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా పరిషత్ ముఖ్య ప్రణాళిక అధికారి ప్రేమ్కరణ్ రెడ్డి, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ద్వారక్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టాబత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి, ఉపాధ్యక్షులు రాపోలు దత్త గణేష్, రాపోలు శరభయ్య, మిర్యాల వెంకటేశం, కార్యవర్గ సభ్యుడు జిల్లా భిక్షం, కార్యదర్శి రాపోలు సతీష్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రాపోలు మంగమ్మ, పట్టణ పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు మిర్యాల స్వామి, కార్యదర్శి గంజి నాగరాజు, బీసీ సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, నాయకులు మిర్యాల యాదగిరి, కౌన్సిలర్ పున్న గణేష్ తదితరులు పాల్గొన్నారు.